జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కర్నూలు జిల్లాలో క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం చింతా సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ నెల 28 వరకు ఈ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో జనసేన పార్టీ బలోపేతానికి ఈ సభ్యత నమోదు కీలకం కానుంది. మండల గ్రామ స్థాయి బలోపేతానికి ప్రతి జన సైనికుడు కదంతో పిలుపునిస్తున్న జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్తో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. నిర్ణయం మేరకు కర్నూలు అయితే కనుక ఈరోజు క్రియాశీలక సభ్యత్వం నమోదు అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు అధ్యక్షుడు చింతా సురేష్ గారి ఆధ్వర్యంలో అయితే కనుక ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం. రాబోయే రోజుల్లో ఈ జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా కర్నూలులో కావచ్చు ఏ విధంగా పుంజుకోబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చింతా సురేష్ గారు మనతో ఉన్నారు, జిల్లా అధ్యక్షులు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈరోజు అయితే కనుక రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మీరు క్రియాశీలక సభ్యత్వం నమోదు అయితే ఏర్పాటు చేసింది. 10 రోజుల వరకు ఈ సభ్యత్వాల నమోదులు ఏర్పాటు జరుగుతుంది. ఎంతవరకు ఇప్పటి వరకు ఎంత జనసేన సభ్యత్వం నమోదైంది, రాబోయే రోజుల్లో ఈ 10 రోజుల్లో ఎంతవరకు అప్డేట్ అయ్యే పరిస్థితి ఉంది అనేది? రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి అనగా 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమము ఒక పండగ వాతావరణంలో జరగబోతుంది. దానిలో భాగంగా ఈరోజు అందరూ మన పార్టీ ఏదైతే ఒక యాప్ ఇచ్చారో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ సభ్యత్వాల నమోదుకు పుంజుకోవడం జరిగింది. గత సంవత్సరం 6,47,000 సభ్యత్వాలు కలిగిన జనసేన పార్టీ ఈ సంవత్సరము సుమారు 12 లక్షల సభ్యత్వాలు టార్గెట్గా చేస్తూ, డబల్ సభ్యత్వాలు టార్గెట్గా చేస్తూ ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈ జనసేన పార్టీ సభ్యత్వం ఎందుకు చేసుకోవాలి? క్రియాశీలక సభ్యత్వము సభ్యులకు పార్టీ భరోసాగా అండగా ఉండాలంటే 500 రూపాయలు చెల్లించి ఈ క్రియాశీలక సభ్యులుగా జాయిన్ అయిన వాళ్లకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మరణిస్తే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యము, అలాగే ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగినా హాస్పిటల్ ఖర్చుల కోసం 50,000 రూపాయలు ఈ ఖర్చుల కోసం కూడా ఈ బీమా పాలసీ వర్తిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా గత సంవత్సరము ప్రతి నియోజకవర్గం నుంచి 15 నుంచి 20 మంది వాలంటీర్స్ను మాత్రమే ఈ కార్యక్రమానికి ఉపయోగించిన జనసేన పార్టీ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో 50 మంది వాలంటీర్లను గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, పంచాయతీ స్థాయిలో ప్రతి చోట కూడా క్రియాశీలక సభ్యులను మనం చేర్చుకోవాలి. పార్టీని బలోపేతం చేసే దిశగా, అలాగే నాయకులను బలోపేతం చేసే దిశగా, నాయకత్వాన్ని పెంపొందే దిశగా 50 మంది వాలంటీర్స్కి అవకాశం ప్రతి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ ఉద్దేశం ఏమంటే నాయకులకు గ్రామస్థాయి వరకు 2024 ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించిన జనసేన పార్టీ అంతే స్పీడ్గా కూడా గ్రామస్థాయిలో, వార్డు స్థాయిలో కూడా తన స్పీడ్ను పెంచుకోబోతుంది. ఈరోజు చూస్తున్నాం జనసేన పార్టీ సభ్యత్వం కోసం గత నెల రోజుల నుంచి ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కొత్త వాళ్ళందరూ కూడా సభ్యత్వాలు ఎప్పుడు వస్తాం, మేము జాయిన్ కావాలని అత్యుత్సాహంతో ఫోన్లు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సాహాన్ని చూస్తే ఖచ్చితంగా రెట్టింపుకు మించి సభ్యత్వాలు అయితే జనసేన పార్టీ ఆలోచిస్తారు. ఇప్పుడు ఏదైనా కోస్తా ప్రాంతంలో అయితే కనుక జనసేన బలం చాలా ఇప్పటికే పుంజుకున్న పరిస్థితి. అదేవిధంగా 21 స్థానాల్లో కూడా పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచిన పరిస్థితి. రాయలసీమలో అయితే కనుక కొంచెం కింది విధంగా ముందరకు పోగలుగుతుంది. ఈ విధంగా మీరు చేయండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తున్నారా లేదా? జనసేన పార్టీ కోస్తాలో బలంగా ఉంది, రాయలసీమలో బలహీనంగా ఉంది, ఉత్తరాంధ్రలో బలంగా ఉంది అనే మాటలు అవన్నీ తప్పుడు మాటలు అన్నీ. ఎందుకంటే జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతతో, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మీద జనసేన పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ నమ్మారు. దాని ప్రభావమే ఈరోజు చూస్తున్నాం. రాయలసీమలో బలం లేదంటున్నారు. పోటీ చేసిన 2 స్థానాల్లో ఘన విజయం సాధించాం. తిరుపతిలో చూస్తే చిత్తూరు జిల్లాలోనే హయ్యెస్ట్ మెజార్టీ 65,000 మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలవడం జరిగింది. దీన్ని బట్టి రాయలసీమలో జనసేన పార్టీకి బలం ఉందా లేదా అని మాట్లాడుకునే తోళ్లకు చెక్ పెట్టే దిశగా మేము ముందుకెళ్తాము. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు ఈ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమము? దీని ద్వారానే జనసేన పార్టీ తమ సత్తాను చాటుకోబోతుంది. పోయిన సంవత్సరము ఎన్ని సభ్యత్వాలు చేసాం, ఇప్పుడు ఎన్ని సభ్యత్వాలు చేయబోతున్నాం, పార్టీ క్యాడర్ ఎలా పెంపొందించుకోబోతున్నాం, గ్రామస్థాయి, వార్డు స్థాయి కమిటీలు ఎలా ఏర్పాటు చేయబోతున్నాం, రేపు స్థానిక సంస్థల్లో మరీ 100% స్ట్రైక్తో జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టించబోతుంది.
ఇది ఇప్పుడు చూసుకోవచ్చు క్రియాశీలక సభ్యత్వం నమోదైతే కనుక పూర్తిగా స్థాయిలో డెవలప్ అయిపోతుంది. అది కాక రాయలసీమ ప్రాంతాల్లో కూడా జనసేన పుంజుకోవడానికి సిద్ధంగా ఉంది. గ్రామ స్థాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ స్నేహలతో మస్తాన్, కర్నూలు.